బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దుబాయ్ వేదికగా మరో గంటలో భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. దాయాదుల పోరంటే గతంలో ఎంతో హడావిడి కనిపించేది. ఈసారి మాత్రం ఆ జోష్ లేదు. ఫ్యాన్స్ కూడా నీరసంగా స్టేడియంకు వెళ్లడం కనిపించింది. పహల్గామ్ ఉగ్రదాడికి కారణమైన పాకిస్తాన్ తో క్రికెట్ మ్యాచ్ ను బహిష్కరించాలంటూ మెజారిటీ భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. బాయ్కాట్ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. అయితే ఆట వేరు సెంటిమెంట్ వేరు అంటున్నారు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. మరోవైపు దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఆ క్రికెట్ మ్యాచ్ ను టీవీల్లోనూ నిషేధించాలని డిమాండ్లు తెరపైకి వచ్చాయి. మ్యాచ్ ను టీవీల్లో ప్రదర్శిస్తే దాడి చేస్తామంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు వార్నింగ్ ఇచ్చారు. దుబాయ్ వేదికగా మరో గంటలో భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. దాయాదుల పోరంటే గతంలో ఎంతో హడావిడి కనిపించేది. ఈసారి మాత్రం ఆ జోష్ లేదు. ఫ్యాన్స్ కూడా నీరసంగా స్టేడియంకు వెళ్లడం కనిపించింది. పహల్గామ్ ఉగ్రదాడికి కారణమైన పాకిస్తాన్ తో క్రికెట్ మ్యాచ్ ను బహిష్కరించాలంటూ మెజారిటీ భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. బాయ్కాట్ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. అయితే ఆట వేరు సెంటిమెంట్ వేరు అంటున్నారు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. మరోవైపు దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఆ క్రికెట్ మ్యాచ్ ను టీవీల్లోనూ నిషేధించాలని డిమాండ్లు తెరపైకి వచ్చాయి. మ్యాచ్ ను టీవీల్లో ప్రదర్శిస్తే దాడి చేస్తామంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు వార్నింగ్ ఇచ్చారు. దుబాయ్ వేదికగా మరో గంటలో భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరగబోతుంది. దాయాదుల పోరంటే గతంలో మనకి ఎంతో హడావిడి కనిపించేది. అయితే ఈసారి మాత్రం ఆ జోష్ ఎక్కడా కనిపించడం లేదు. ఫ్యాన్స్ కూడా నీరసంగా స్టేడియంకి వెళ్లడం కనిపిస్తుంది. పహల్గామ్ ఉగ్రదాడికి కారణమైన పాకిస్తాన్ తో క్రికెట్ మ్యాచ్ ను బహిష్కరించాలంటూ మెజారిటీ భారతీయులు డిమాండ్ చేస్తున్న పరిస్థితులున్నాయి. బాయ్కాట్ హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. అయితే ఆట వేరు సెంటిమెంట్ వేరు అంటున్నారు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. మరోవైపు మనం చూసుకుంటే దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఆ క్రికెట్ మ్యాచ్ ను టీవీల్లోనూ నిషేధించాలని డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. మ్యాచ్ ను టీవీలో ప్రదర్శిస్తే దాడి చేస్తామంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు వార్నింగ్ ఇస్తున్నారు. దుబాయ్ వేదికగా మరో గంటలో భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరగబోతుంది. దాయాదుల పోరంటే గతంలో ఎంతో హడావిడి కనిపించేది. అయితే ఈసారి మాత్రం ఆ జోష్ కనిపించడం లేదు. ఫ్యాన్స్ కూడా నీరసంగా స్టేడియంకి వెళ్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి కారణమైన పాకిస్తాన్ తో క్రికెట్ మ్యాచ్ ను బహిష్కరించాలంటూ మెజారిటీ భారతీయులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ఇంకా సేపట్లో ఈ మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్. అంటే ఇప్పటి వరకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ లో భారత్ పాకిస్తాన్ మధ్య 3 T20 మ్యాచ్లు జరిగినాయి. వీటిలో పాకిస్తాన్ 2 సార్లు గెలిచింది, భారత్ ఒక్కసారి గెలిచింది. 2021 ప్రపంచ కప్, 2022 ఆసియా కప్ లో పాకిస్తాన్ ఒక్కొక్కసారి భారత్ ఓడించింది. అయితే గతంలో చరిత్ర చూసుకుంటే గనక ఖచ్చితంగా ఇండియా రికార్డే ఎక్కువ ఉందని చెప్పాలి. ఇప్పటి వరకు పాకిస్తాన్ పైన భారత్ గెలిచినటువంటి సందర్భాలు, దాఖలాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి దేశవ్యాప్తంగా కూడా. అసలు పాకిస్తాన్ తో మ్యాచ్ రద్దు చేయాలి, పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడకుండా ఉండాలంటూ కూడా ఇప్పటికే చాలా సందర్భాల్లో భారతీయులు మొత్తం కూడా అదే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇండియన్ టీం అంటే దీంట్లో ఇండియన్ టీం చేయాల్సింది ఏం లేదు, బీసీసీఐ చేయాల్సింది ఏం లేదు. భారత ప్రభుత్వం, బీసీసీఐ కలిసి తీసుకున్న నిర్ణయం ఇది. ఇండియా టీం మాత్రం చేయాల్సి వస్తుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో దుబాయ్ లో జరిగేటువంటి ఈ మ్యాచ్ లో భారత్ కు ఎంతవరకు కలిసి వస్తుంది అన్నది మాత్రం ఒక చర్చ బలంగా నడుస్తోంది.
అయితే గతం నుంచి చూసుకుంటే గనక భారత్ సైడ్ చూసుకుంటే ఖచ్చితంగా భారత్ కి ఎక్కువగా ఉన్నాయి ఆటలు. అఫ్ కోర్స్ అంటే గతంలో జరిగినటువంటి మ్యాచ్లు ఏవి చూసినా గానీ భారత్ వర్సెస్ పాకిస్తాన్ చూసుకుంటే సరిగ్గా 1952లో స్టార్ట్ అయింది. రెండు దేశాలు విడిపోయిన తర్వాత మొదటి టెస్ట్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠగా సాగింది. ఆ మ్యాచ్ లో టీమిండియా ఇన్నింగ్స్ 70 పరుగుల తేడాతోటి గ్రాండ్ విక్టరీ కొట్టింది. రెండు దేశాల మధ్య ఒక పొలిటికల్ టెన్షన్ కూడా పెరిగింది. సో ఇట్లా నేపథ్యంలో కాశ్మీర్ తనదని చెప్పుకోవడం కూడా మొదలైనప్పటి నుంచి రెండు దేశాల అంటే రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్లు కూడా ఒక యుద్ధాన్ని తలపిస్తాయి. ఇట్లా నేపథ్యంలో ఇప్పటికే ఇటు భారతదేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ కానీ కొంతమంది నిరసనకారులు కానీ ఎట్టి పరిస్థితిలో పాకిస్తాన్ తో ఆడకూడదు అన్నది ప్రధానంగా వినిపించినటువంటి అంశం. ఆ విషయం అట్లా ఉంచితే T20లో టీమిండియా అంటేనే వణికిపోతుంది మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా. ఎందుకంటే ఆల్వేస్ హాట్ ఫేవరెట్ టీమ్ గా ఉంటుంది టీమిండియా. సో ఇట్లాంటి మ్యాచ్ల్లో మెరిన్ బ్లూ ఖచ్చితంగా పాకిస్తాన్ కు ఖచ్చితంగా ఒక కత్తి మీద సామాన్ చెప్పాలి. అట్లాగని చెప్పేసి వార్ వన్ సైడ్ అయితే ఉండకపోవచ్చు, బట్ ఒక హై వోల్టేజ్ మ్యాచ్ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తోంది. క్రికెట్ ఎక్స్పర్ట్స్ కూడా అదే చెప్తున్నారు. దాదాపు ఏడాది తర్వాత జరుగుతున్నటువంటి ఫేస్ టు ఫేస్ మ్యాచ్ కాబట్టి ఆ టెంపో ఇంకో వేరే లెవెల్లో ఉంటుందని చెప్పాలి. మోర్ ఓవర్ ఇక్కడ ఆపరేషన్ సింధూర్, పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత జరుగుతున్నటువంటి మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా దేశం మొత్తం కూడా అంతే ఉద్విగ్నంగా ఉంది. సో దుబాయ్ ఒక తటస్థ వేదిక అని చెప్పాలి. సో దుబాయ్ వేదిక పైన జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా భారత్ పైన అంటే భారత్ టీం చూసుకుంటే గనక అంటే ఆసియా రికార్డ్ చూసుకున్నా టీమిండియా చూసుకున్నా కానీ ఖచ్చితంగా టీమిండియా మొత్తం కూడా ఒక లయన్స్ తో నిండిందని చెప్పాలి. పాకిస్తాన్ గా కొంచెం పేలవంగా ఉందని చెప్పాలి. ఒక్క ఇద్దరు మాత్రమే సీనియర్లు పాకిస్తాన్ జట్టులో ఉన్నారు. అందుకే టీమిండియాకి ఈసారి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువగా ఉంటాయని ఒక వాదన వినిపిస్తోంది. ఆల్మోస్ట్ 70% టీమిండియాకే విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. బౌలింగ్ అండ్ బ్యాటింగ్ లో కూడా సూపర్ స్ట్రాంగ్ గా ఉంది టీమిండియా. ఇక పాకిస్తాన్ వైపు చూస్తే గనక ఏమంత పెద్ద ఫైర్ మాత్రం కనిపించట్లేదు. అందులో పాకిస్తాన్ ప్లేయర్స్ కి ఎక్స్పీరియన్స్ కూడా పెద్దగా లేదు. కాకపోతే బౌలింగ్ లో షెహన్షా అఫ్రిది కొంత ఇబ్బంది పెట్టొచ్చేమో అన్నటువంటి అనుమానాలని అంతవరకే. బట్ టీమిండియాలో మాత్రం చేతిరిగినటువంటి ఆల్రౌండర్లు ఉన్నారు. కోహ్లీ, రోహిత్ శర్మ లేకపోయినా కానీ బ్యాట్ తో బాల్ ను కొట్టేటువంటి సత్తా ఉన్నటువంటి ప్లేయర్లు ఉన్నారు. ఆల్మోస్ట్ 8th పొజిషన్ వరకు బ్యాటింగ్ చేయగలటువంటి ఆటగాళ్లు మొత్తం కూడా టీమిండియాలో ఉన్నారు. సో బౌలింగ్ లో 6-7 ఆప్షన్స్ కూడా టీమిండియాలో ఉన్నారు. ఇవన్నీ కూడా టీమిండియాకు పాజిటివ్ అని చెప్పాలి. సో మరి కాసేపట్లోనే ఇంకొక అరగంటలో స్టార్ట్ అయ్యేటువంటి అసలైనటువంటి మ్యాచ్ కి మాత్రం ఇప్పటికే సిద్ధమైపోయింది. అంటే స్టేడియంకి వెళ్ళి చూసేటువంటి పరిస్థితి లేకపోయినా కానీ ఆన్లైన్ లో ఓటీటీలో చూడడానికి మాత్రం దేశం మొత్తం కూడా ఎదురు చూస్తోంది. రోహిత్ శర్మ, కోహ్లీ లేకపోయినా కానీ టీమిండియా మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పాలి. 2012 నుంచి భారత్ పాకిస్తాన్ ఆడినటువంటి పెద్దగా సిరీస్లు ఏమి లేవు. టీమిండియాలో చాలా మంది మాత్రం పాకిస్తాన్ తో ఆడేటువంటి ఛాన్స్ ఇప్పటి వరకు రాలేదు. సో ఆ ఛాన్స్ కోసం చాలా మంది చూస్తున్నారు. దాంట్లో అభిషేక్ శర్మ గానీ, సంజు శంషాన్ గానీ, జితేష్ శర్మ గానీ, తిలక్ వర్మ గానీ, రింకు సింగ్ గానీ వీళ్ళు మొత్తం కూడా పాకిస్తాన్ తో ఒక్క మ్యాచ్ కూడా ఇప్పటి వరకు ఆడినటువంటి దాఖలా లేవు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇక శుభ్మన్ గిల్ ఉన్నారు, కుల్దీప్ యాదవ్ ఉన్నారు. పాకిస్తాన్ తో వన్డేలు ఆడారు తప్ప T20లు మాత్రం ఇప్పటివరకు ఆడలేదు. సో ఆసియా కప్ రూపంలో ఈ యంగ్ ప్లేయర్లకు మాత్రం ఒక అవకాశం వచ్చింది. అటు బుమ్రా కూడా చెలరేగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కుల్దీప్ యాదవ్ గానీ, వరుణ్ చక్రవర్తి రెడ్డి గానీ తో పాటు టీమిండియా బౌలింగ్ ని స్ట్రెంథింగ్ చేయడానికి టీమిండియా బౌలింగ్ చాలా స్ట్రెంత్ గా ఉంది. అది వాస్తవానికి ఈ మాటను పాకిస్తాన్ మాజీ ప్లేయర్ వసీం అక్రమ్ కూడా ఒప్పుకున్నాడు. సో పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ భారత్ బౌలింగ్ ని ఫేస్ చేయడం మాత్రం చాలా కష్టం అని చెప్పాలి. సో మరి కాసేపట్లో స్టార్ట్ అయిపోయేటువంటి ఈ మ్యాచ్ మాత్రం చాలా రసవత్తరంగా సాగబోతోంది. అఫ్ కోర్స్ ఇది ఐసీసీ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈవెంట్. ఇప్పటికే దీంట్లో బీసీసీఐ చైర్మన్ షా కూడా లేరు. ఆయన ప్రస్తుతానికి లేరు, అందుబాటులో లేరు. ఆయన కూడా ఈ మ్యాచ్ కు దూరంగానే ఉన్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో కీలకమైనటువంటి వ్యక్తులు మొత్తం కూడా ఈ మ్యాచ్ కు దూరంగా ఉన్నారు. అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఆఫ్ బీసీసీ, ఐసీసీ. సో కేవలం సెక్రటరీలు మాత్రమే దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో మెరిన్ బ్లూదే విక్టరీ అన్నది మాత్రం వినిపిస్తోంది. మరికొద్దిసేపట్లోనే ఈ విక్టరీని చూడడానికి భారత్ మొత్తం ఎదురు చూస్తోంది. సో ఆపరేషన్ సింధూర్ కాదు, ఇది ఆపరేషన్ సందూర్ అని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. సుధా. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. దుబాయ్ లో జరిగే ఇండియా పాక్ క్రికెట్ మ్యాచ్ పై బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్న స్నేహల్ శ్రీష్ ఏమన్నారు ఒకసారి చూద్దాం.
कोई कमेंट्स करूंगा नहीं बिकॉज इट्स अ स्पोर्ट। तो एज अ स्पोर्ट्स इंडिविजुअल पर्सनालिटी हमको स्पोर्ट्स चाहिए। कंट्रोवर्सी जो भी है वो अपना जगह में है, खेल अपना जगह में है। आज इतना बड़ा मैच है, हम लोग सब वेट कर रहे हैं मैच चालू होगा बिकॉज हम लोग का थोड़ा आज CAB का एक नॉमिनेशन का भी है। सो आफ्टर दैट हम लोग मैच देखेंगे, एंजॉय करेंगे और बेस्ट विशेस टू इंडियन टीम। सो वी हैव गॉट अ वेरी बैलेंस्ड टीम, वी हैव गॉट अ वेरी गुड टीम। तो जैसा फॉर्मेशन है, जो बेस्ट टीम है वही पिक किया गया है और मेरा आशा है हम लोग आज बहुत अच्छा मैच प्रदर्शन करेंगे और इंडियन प्लेयर्स हम लोग को प्राउड करेंगे। देखिए कंट्रोवर्सी